నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం ఆంజనేయ రాజు గారి దగ్గర ఉన్నాము, ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్. మరి చలికాలం రాగానే అందరం మాయిశ్చరైజర్ల కోసం వెతుకుతూ ఉంటాం కదా. కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ చేసి ఏది మంచిది ఏది అని చెప్పి పెదవులు పగులుతూ ఉంటాయి, చర్మం పగిలిపోతూ ఉంటుంది, ఎక్కువగా ముక్కులు డ్రై అయిపోతూ ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒకటి కాళ్ళకి చేతులకి పగుళ్ళతో పాటుగా ఒంట్లో వేడి కూడా పెరిగిపోతూ ఉంటుంది. మరి ఈ చలికాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలు ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్కారం. చలికాలం వస్తుందంటే మొత్తం ఒక సరంజామా అంటారు కదా, రెడీ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది కోకోనట్ అని, కొంతమంది వ్యాజ్లైన్స్ అని, కొంతమంది ఈ లిప్ బామ్స్ ఇవన్నీ కూడా కొనుక్కుంటూ ఉంటారు సార్. ఒకవేళ ఎవరైనా కానీ పెరుగు మజ్జిగ తాగని వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి అది చాలా గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ఆ వేడికి తోడు ఇంకా నార్మల్గా మామూలుగా తినేవాళ్ళే తినరు. సో ఈ చలికాలం ముఖ్యంగా మనం పాటించవలసిన జాగ్రత్తలు ఏంటి? ఎలా ఉంచుకోవాలి బాడీని హీట్ నుంచి కాపాడుకోవాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? అవునమ్మా, అంటే మీరు చెప్పింది చాలా చక్కని పాయింట్. వేడి పెరిగిపోతుంది అన్నారు కదా, నిజమమ్మా. అది అందరూ ఏమనుకుంటారంటే చలికాలంలో చలి పెరుగుతుంది, వాతం పెరుగుతుంది అనుకుంటున్నారు. కాదమ్మా, శరీరం ఎప్పుడు క్లైమేట్కి రివర్స్లో వర్క్ చేస్తాం. అవును. చలిగాలి ఎక్కువ ఉంది, క్లైమేట్లో టెంపరేచర్ తగ్గిపోయింది అంటే మీ శరీరాన్ని వేడిగా ఉంచడం కోసం, మీకు ఆ చలి నుంచి మిమ్మల్ని రక్షించడం కోసం మీ శరీరంలో వేడి పెరిగిపోతుంది. ఎప్పుడైనా కోల్డ్ వాటర్లో చేయి పెట్టినా కానీ వెంటనే ఒక 2-3 మినిట్స్కి వేడిగా అనిపిస్తుంది. చేయరు ఇప్పుడే కదా చన్నీళ్ళు పట్టుకున్నాం అనిపిస్తుంది. అదే అంటే భగవంతుడు ఇచ్చిన టెక్నాలజీ అది మన బాడీలో. అద్భుతమైన ప్రక్రియలు ఉంటాయమ్మా. శరీరంలో గొప్ప రికవరీ కెపాసిటీ కానీ మెకానిజం అనేది, బాడీ మెకానిజం అనేది అర్థం చేసుకోవడం చాలా కష్టం అనమాట. అద్భుతమైన రికవరీ కెపాసిటీ ఉంది, తనను తాను సరి చేసుకునే కెపాసిటీ బాడీలో ఉంది. కాబట్టి పూర్వకాలం ఏదైనా వ్యాధి వస్తే కొద్ది రోజుల తర్వాత మందులు వాడమనేవారు ఆయుర్వేదంలో. ఈ లోపల మీ బాడీలో ఆటో ఇమ్యూన్, ఆ ఇమ్యూన్ మీద ఏదైతే ఇమ్యూనిటీకి ఎగనెస్ట్గా వచ్చిన మీ శరీరంలోకి ప్రవేశించిన చెడు క్రిములు ఉన్నాయో వాటి మీద ఈ ఫైట్ చేసి ఈ బలపడి ఉంటాయన్నమాట, గ్యాప్ ఇవ్వడం. అప్పుడు మందిస్తే చాలా ఫాస్ట్గా అది తగ్గిపోతుంది. ఈ వేడి పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటేనమ్మా శరీరం డ్రై అయిపోతుంది. ప్లస్ వాతావరణంలో మనకు మంచు రూపంలో కనపడతా ఉన్న చెమ్మ డిఫరెంట్ అమ్మా. ఎప్పుడైతే బాడీలో వాతావరణంలో చలి పెరిగిందో మాయిశ్చర్ అనేది రూపం మార్చుకుంటుంది. ఆ టైంలో మన శరీరం నుంచి ఆవిరి రూపంలో వాటర్ బయటికి వెళ్ళిపోవడం వల్ల డీహైడ్రేషన్ అనేది పెరిగిపోతుంది. ఒక్క వేసవికాలం ఎండ వల్లనే కాదు, శీతాకాలం కూడా అది జరుగుతుంది. ఎప్పుడైతే అప్పర్ లేయర్లో ఉన్న మాయిశ్చర్ వాతావరణం పీల్చేసుకుందో మీ చర్మం పగిలిపోవడం, ప్లస్ శీతగాలికి మనిషిలో ఉన్న చలిగా వేడి పెరగడమే కాకుండా, వేడి అంటే పిత్తం అమ్మ. మేము ఆయుర్వేదంలో పిత్త అంటాం, అది గాల్ బ్లాడర్. పిత్త గ్లాండ్ అంటే పైత్య గ్రంథి. ఆ పైత్య రసాన్ని ఎక్కువ పంప్ చేస్తుంది. పంప్ చేయడం వల్ల పైత్యం పెరిగి ఒళ్ళు దురదలు వస్తాయి, దద్దులు వస్తాయి, పగిలిపోయి ఆ పగుళ్ళ దగ్గర దురదలు వస్తాయి, గోకటం వల్ల బ్లడ్ వస్తుంది. చాలా నరకాన్ని అనుభవించే వాళ్ళు కూడా ఉంటారమ్మా. పూర్వకాలం ఏం చేసేవారంటే దీనికి చక్కగా ఆముదం, కొబ్బరి నూనె కలిపి రాసేవారు. ఇప్పుడు అనేక రకాలు వచ్చినాయి, వ్యాజలైన్స్ అని, కోల్డ్ క్రీమ్స్ అని, వందల రకాలు వచ్చినాయి అమ్మా. ఇప్పుడు అవి రాసుకుంటున్నారు, బాగానే ఉంటుంది. కానీ న్యాచురల్గా మనకి దాని నుంచి రక్షించుకోవాలి అంటే చక్కగా నెయ్యి పెదాలకి ఒక 5-6 సార్లు రాసుకోవడం, లేకపోతే నెయ్యి ఆముదం కలిపి రాసుకుంటే, ఆముదం అనేది పెర్మనెంట్ మాయిశ్చరైజర్ అమ్మ. ఒకసారి మీరు రాసుకున్నాక అది తొందరగా బాడీలోకి అబ్జర్వ్ అవ్వదు, క్లైమేట్లోకి కూడా అబ్జర్వ్ అవ్వదు. అందుకనే మన పూర్వీకులు గుహలు ఉంటాయి కదా, 1000 సంవత్సరాల గుహలో కూడా మీరు ఆ కాగడ తీసి వెలిగించగానే ఎలా వెలుగుతుంది, ఏ ఆయిల్ కూడా డ్రై అవ్వకుండా ఉండదు. డ్రై అయిపోయి క్లైమేట్లో కలిసిపోతుంది, ఒక ఆముదమే డ్రై అవుతుంది. అది మీరు కాగడ గుడ్డ ఆముదంలో ముంచి చుట్టిన కాగడ 100 సంవత్సరాల తర్వాత కూడా వెలుగుతుంది. ఎందుకంటే అది వాతావరణంలో కలవదు కాబట్టి. అటువంటి సేఫెస్ట్ ఆయిల్ అమ్మ అది. ప్లస్ అది రాసుకోవడం వల్ల మీ చర్మంలో అయితే మూసుకుపోయిన రంధ్రాలు ఉన్నాయో అవన్నీ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అవడం, ఆ జిడ్డు అలా ఉండిపోవడం వల్ల అది కూడా పైత్యమే. అందుకోసం ఏం చేయాలంటే కొద్దిగా కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ కలిపి రాసుకుంటే, ఈ ఇంకా ఎక్కువ దద్దులు ఉన్నాయి తగ్గట్లేదు, కొబ్బరి నూనెలో కొద్దిగా హార్తకర్పూరం కలిపి రాసుకుంటే అమ్మ దురదలన్నీ తగ్గిపోతాయి. కానీ మాయిశ్చరైజర్ మట్టికి ఎప్పుడు కూడా వాడుకుంటూ ఉండండి. బెస్ట్ మాయిశ్చరైజర్ కొబ్బరి నూనె, ఆముదం. నేను
వేసవికాలం లేదు, శీతాకాలం లేదు, ఇంకో కాలం లేదు. స్నానం చేయగానే ఒళ్ళంతా కొబ్బరి నూనె రాసుకుంటాను. చేశాక ముందర కాదు. అందరూ జిడ్డు అనుకుంటారు. జిడ్డే ఉండదమ్మా, కాసేపటి బాడీ లాగేసుకుంటుంది. చక్కగా ఉంటుంది స్కిన్. ఎప్పుడు కూడా మీకు కొబ్బరి అనేది ఒక అద్భుతం. వీళ్ళు మోడర్న్ సైన్స్లో ఏం చెప్తున్నారు ఇప్పుడు, సీడ్ నుంచి వచ్చిన ఆయిల్ కాకుండా సీడ్ పైన ఉన్న లేయర్స్ కానీ సీడ్ కానీ ఆయిల్ వాడుకోండి అని చెప్తారు. వెస్ట్రన్ కంట్రీస్ కానీ, యూరోపియన్ కానీ, అమెరికా వాళ్ళు కానీ, వీళ్ళందరూ అదేంటి ఆలివ్ ఆయిల్ అక్కడ పండుతుంది కాబట్టి అది అమ్ముకోవాలి కాబట్టి అది చెప్తారు అనుకుంటున్నారు. నేను అదే పామాయిల్ ఉందమ్మా మలేషియాలోని, మన దేశంలో ఇప్పుడు విపరీతంగా వస్తుంది. అది కూడా గింజ తొక్క నుంచి తీసిన ఆయిలే. మరి అది వాడుకోమని వీళ్ళు ఎందుకు చెప్పరు? దాని మీద రీసెర్చ్ ఎందుకు చేయరు? దాని సీడ్ నుంచి వచ్చే ఆయిల్ చాలా మంచి క్వాలిటీది. అదేమో మన బ్యూటీ ప్రొడక్ట్స్లోని వాటిల్లోనే వెళ్తా ఉంటుంది, మెడిసినల్ ప్రొడక్ట్స్గా. ఆ తొక్క నుంచి వచ్చే ఆయిల్ చాలా చీప్ కాబట్టి అందరూ తింటారు. మరి సీడ్ నుంచి కాకుండా తొక్క నుంచి కానీ సీడ్ నుంచి కాకుండా వచ్చే ఆయిల్ ఏదైనా అమృతం అని చెప్తున్నారు వాళ్ళు. అది ఓన్లీ మళ్ళీ ఆలివ్ ఆయిల్ అంటారు, లేదా కొబ్బరి నూనె అంటారు. మరి కొబ్బరికాయ సీడే కదా నిజం చెప్పాలంటే. మరి ఆలివ్ అయితే తొక్క నుంచి ఎలా వస్తుందో పామాయిల్ కూడా తొక్క నుంచి ఆయిల్ వస్తుంది. మరి అది మంచిదని ఎందుకు చెప్పట్లేదు? దాని మీద రీసెర్చ్ ఎందుకు చేయట్లేదు? ఈ విధమైన వాళ్ళు ఫైనాన్షియల్గా అంటే బిజినెస్ పరంగా ఏ వస్తువు అమ్ముకోవాలో ఆ వస్తువుల్ని బయటికి చెప్పి ఇది అద్భుతం అని చెప్తారు. అదే ఆముదం ఉంది. ఆముదం తాగితే పొట్ట శుద్ధి అవుతుంది, ప్లస్ లూబ్రికేషన్ పెరుగుతుంది, అనేక జబ్బులు తగ్గుతాయి. ఈ మాయిశ్చరైజర్ కింద మీరు ఆముదం వాడుకోవడం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. చర్మం పగిలిపోవడం కానీ, కొంతమందికి అయితే చాలా దారుణం, అరిచేతులు పాదాలు అన్నీ పగిలిపోతాయి అన్నమాట. పాదాల పగుళ్ళకు కూడా ఆముదం రాసుకోవచ్చండి. లేదు మీరు మామిడి చెట్లు ఉంటే కనుక దానికి జిగురు వస్తుంది. ఆ జిగురు బయట అమ్ముతారో లేదో నాకు తెలియదు. ఆ మామిడి జిగురు కూడా నీళ్ళలో కలిపి రాస్తే అమ్మ పాదాలు కానీ అరిచేతులు కానీ చాలా అద్భుతంగా చక్కగా అయిపోయి, అంటే ఆయుర్వేద శాస్త్రంలో ఎంత బాగా రాశాడంటే తామర రేఖ అంత సున్నితంగా అవుతాయంట. అంటే అవన్నీ పూర్వకాలం వాడి బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్మ. తేనెమైను, అలాగే మన బావంచాలు, ఇలాగా నల్ల జీలకర్ర, ఇలాగా కొన్ని రకాలు ఆముదంలో కానీ తేనెమైనంలో కానీ నూరి ఫేషియల్ క్రీమ్ పెట్టుకోవడం వల్ల రంగు మారుతుందని అందులో పచ్చకర్పూరం కూడా కలిపేవారు. అలాగే మన సాఫ్రాన్ ఉంది కదమ్మా, సాఫ్రాన్ కలుపుతారు. గోరోజనం అని అది కలుపుతారు. అది చాలా కాస్ట్లీ, వాళ్ళ తులం ₹1,00,000 పైన. గోరోజనం అంటే ఆవు కానీ పొడిసే ఆవు కానీ పొడిసే ఎద్దు కానీ దాని గాల్ బ్లాడర్ ఉన్న స్టోన్ని గోరోజనం అంటారు. అందుకే నేను కొంచెం కోపంగా మాట్లాడడం, అందరి మీద దెబ్బలాడి నీటి గోరోజనం ఎక్కువ అంటారు కదమ్మా. దాని అర్థం అదనమాట. అది బ్యూటీ ప్రొడక్ట్స్లో కూడా వాడతారమ్మా. మీరు ఫేస్ గ్లో కావాలంటే అద్భుతం. ఆయుర్వేదంలో కుంకుమాది తైలం అని పూర్వం తయారు చేసేవారు. అందులో గోరోజనం ఉంది. అది ఇవాళ గోరోజనం కలిపి ఆ తైలం తయారు చేసి అమ్మాలి అంటే వేలల్లో ఉంటుంది. ఒక 10 ml కొన్ని వేలు. కానీ చేసి అమ్ముతున్నారు. దానికి ప్రతిగా ఇంకోటి ఏదో కలుపుతున్నారేమో. ఇలాగ ఆయుర్వేదంలో అనేక అద్భుతాలు ఉన్నాయమ్మా చర్మానికి ఇబ్బంది లేకుండా చేయడానికి. ఎప్పుడైతే ఈ పైత్యం పెరిగిపోతుందో ఈ చర్మం పగుళ్ళు కానీ, లేకపోతే తలలో వచ్చే సొరయాసిస్ అంటాం మనం, ఇది క్రానిక్ అయిపోతే సొరయాసిస్లోకి వెళ్ళిపోతున్నాం. ఈ సొరయాసిస్లో మళ్ళీ 18 రకాలు ఉంటాయి. అవి కూడా చర్మవ్యాధులు. 18 రకాలు ఉంటాయి. వాటిని మేము ఏమంటామంటే కుష్టు వ్యాధులు అంటాం. అలా అంటే భయపడకూడదు. కుష్టు అనేది డిఫరెంట్, కానీ 20 రకాల కుష్టు వ్యాధులు ఉంటాయి. అది లెపర్సీ ప్లస్ బొల్లి అంటాం కదా, తెల్లదమ్మ, లిక్విడ్ ఆ 2 ప్లస్ ఈ 18 కలిపితే 20 రకాలు అనమాట. లేకుండానే 18 రకాలు మనకు తెలిసింది ఆ రెండే. అందరూ అలా ఆ 2 ఇవాళ మోడర్న్ సైన్స్ లో అయితే మోడర్న్ మెడికల్ దాంట్లో అన్ని కూడా స్కిన్ డిసీజెస్ అంటారు, అంతే సింపుల్ వర్డ్. ఇక్కడ ఆయుర్వేదంలో ఏమవుతుందంటేనమ్మా ఏ రకం ఏది, ఇందులో చాలా రకాలు ఉంటాయి. గజ చర్మ కుష్ఠం అని, లేకపోతే కాకన కుష్ఠం అని, ఎన్నో రకాల పేర్లు అనమాట. ఊరికే మీకు నేను 1-2 చెప్తున్నాను. దద్రు కుష్ఠం అని. కొన్ని ఏం చేస్తాయంటే
ఓన్లీ దద్దుల కింద వస్తాయి, కొన్ని ఏమో ఎర్రబడిపోతాయేమో, కొన్ని పుళ్ళు పడతాయి, కొన్ని దురద ఉంటాయి, కొన్ని దురద ఉండవు, కొన్ని పొట్టు కింద రాలుతాయి, కొన్ని ఏమో రసి బ్లడ్ కూడా కారుతుంది, ఇలాగ ఎన్నో రకాలు అనమాట. మరి ఈ 18 రకాలకి సంబంధించిన మెడిసిన్ మీ దగ్గర ఉందా సార్? ఉందమ్మా, వస్తే అవైలబుల్ ఉంటుందా? ఉంటుంది. 18 రకాలకి సంబంధించిన మెడిసిన్స్ ఉంటాయి. ఆయిల్స్ డిఫరెంట్గా ఉంటాయమ్మా. ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి బయట రాయడం, లోపలికి ఇవ్వడం. ఇది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం కాబట్టి దీన్ని బ్లడ్ నుంచి ట్రీట్మెంట్ చేసుకుని రావాలమ్మా. ఓన్లీ చర్మానికి పైన రాసి ఇది రాయడం వల్ల తగ్గిపోయింది, ఇంక రాదనుకుంటే వెంటనే వచ్చేస్తుంది మళ్ళీ. అలాగే దీనికి ఏం చేయాలంటే, దీని లైఫ్ స్పాన్ ఎలా ఉంటుందంటే 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, 12 నెలలు, సంవత్సరాలు, 2 సంవత్సరాలు. మీరు మెడిసిన్ వాడిన తర్వాత పూర్తిగా తగ్గిపోయినా కూడా మందు మానేసిన తర్వాత 2 సంవత్సరాల దాకా రాకుండా ఉంటేనే పూర్తిగా తగ్గిపోయినట్టు. మళ్ళీ మధ్యలో వచ్చిందనుకోండి, 6 నెలలు, 9 నెలలు వాడక్కలేదు, కానీ మినిమమ్ ఒక 2-3 మంత్స్ వాడుకుంటే పెర్మనెంట్గా మీకు బయటికి వెళ్ళిపోతుంది. అంచేత దీనికి 2 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయమ్మా. లోపలికి ఇస్తాం, బయట కూడా. ఈ రెండాట్ల వల్ల ఏమవుతుందంటే తొందరగా మనకి రిజల్ట్ వస్తుంది. కానీ తినకూడని వస్తువులు చాలా ఎక్కువ ఉంటాయి అమ్మ ఇందులో. శీతాకాలం తినకూడని వస్తువులు ఏ అంటే ఆల్మోస్ట్ కాఫ్ కోల్డ్కి ఏ తినమో, పైత్యం చేస్తే కోల్డ్ కాఫ్ పెరుగుతుంది కాబట్టి ఈ వ్యాధి పేరే పైత్య వ్యాధి. చర్మంలో మీకు దురద ఎప్పుడు వస్తుందమ్మా? పైత్యం పెరగడం వల్ల. ఆ పైత్యం పెరగడం వల్లే అనేక రకాల చర్మ వ్యాధులు వస్తాయమ్మా. అందుకే వీటిని పైత్య వ్యాధులు అనేవారు పూర్వకాలం. దీన్ని తగ్గించుకోవాలి అంటే మీరు బలమైన ఆహారాలు అన్నిటిలోని కూడా మీకు పైత్యం ఎక్కువ ఉంటుందమ్మా. అందుకు డ్రై ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ, పీనట్స్, ఎన్వి ఫుడ్, పాలు, వంకాయ, గోంగూర, గుమ్మడికాయ ఇలాంటి చాలా ఎక్కువ ఉంటుందమ్మా పైత్యం. అది ఆచరించగలిగితే కనుక చాలా చక్కని ఉపశమనం ఇవ్వడానికి మన దగ్గర మంచి మెడిసిన్స్ ఉన్నాయి, చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. వాటి వల్ల మీకు రికవరీ అవ్వడానికి అవకాశం ఉందండి. ఓకే. సో మీకు ఎలాంటి చర్మ వ్యాధులైనా సరే ఆంజనేయ రాజు గారి దగ్గర మెడిసిన్ ఉంది. ఎంత దీర్ఘకాలికంగా అయినా సరే. కొంతమంది ఏంటంటే ఒక 20 years 30 years నుంచి సఫర్ అవుతూ ఉంటారు. ఇచ్చింగ్ కానీ, కొంచెం అరికాళ్ళల్లో కూడా ఆల్మోస్ట్ పుండ్లు పడవ, అంతే బాగా నల్లగా అయిపోవడం. 5 years 10 years 20 ఉన్న ఇబ్బంది పెట్టవమ్మా. కొంతమందికి వచ్చిన 2-3 months లోనే బాడీలో అన్ని పార్ట్లకి అది వెళ్ళిపోయామ్మా, బోన్స్లోకి కూడా వెళ్ళిపోతుంది. బోన్స్లోకి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే కాళ్ళు చేతులు వంకరలు పోవడం, అలాగే మోకాళ్ళు పెయిన్స్ రావడం, పళ్ళు నల్లబడిపోవడం, గోర్లు నల్లబడిపోయి గోళ్ళు ఊడిపోవడం, విపరీతమైన పెయిన్స్ రావడం. ఇలాగా ఈ బోన్స్లోకి వెళ్ళింది ఏం చేస్తానంటే, అందులో మొట్టమొదటి వాళ్ళు గుర్తించవలసిన లక్షణం ఏంటంటే, ఎక్కువసేపు నుంచున్నప్పుడు కొంతమంది వాళ్ళకి తెలియకుండానే కూర్చుంటారు. అవును, సహజంగా అతనికి తెలియదు, టక్మని కూర్చుండిపోతాడు. కూర్చుండిపోయాక ఎంత కూర్చున్నానని ఆలోచించుకుని మళ్ళీ లేచి నుంచుంటారు. ఆ లక్షణం ఎప్పుడు వస్తుందంటే బోన్స్లోకి సొరియాసిస్ వెళ్ళిపోయినప్పుడు సొరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం అమ్మ దాన్ని. అందుకు అలాగా కొంతమంది ఇప్పుడు వస్తారు మా దగ్గరికి, సార్ నాకు 15 ఏళ్ళ నుంచి ఉంది, ఓన్లీ కాళ్ళు వేళ్ళు చేతుల మీదే ఉంది అంటాడు. అదేంటంటే విపాద అంటాం అమ్మ దాన్ని. అక్కడ వరకునే వస్తుంది అది, ఆ వ్యాధి. అది పెద్ద ప్రమాదం కాదు. అలాగే కొంతమందికి వచ్చిన వితిన్ 1 month లోనే ఒళ్ళంతా మొత్తం పెచ్చులు కింద వచ్చేసి బ్లీడింగ్ అయిపోవడం, రష్ కారిపోవడం, బోన్స్లోకి వెళ్ళిపోవడం చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. మీరు ఆ పేషెంట్ని చూడలేరమ్మా, అంత భయంకరంగా ఉంటుంది. అటువంటి కేసులు కూడా కొన్ని ఉంటాయండి. అంచేత సొరియాసిస్ అన్నీ కూడా ప్రమాదమే, అన్నీ అలా అయిపోతాయని భయపడే పని లేదు. మన ట్రెడిషనల్ మెడిసిన్లో చాలా మందులు ఉన్నాయమ్మా. ఆయుర్వేదం కానీ, హోమియో కానీ, సిద్ధ కానీ, యునాని, వీటిలో ప్రకృతి అనేది మనం ఒక పార్ట్ ప్రకృతిలో. ఆ ప్రకృతిలోనే ప్రతిదానికి సమాధానం దొరుకుతుందమ్మా, తెలుసుకోవాలి అది. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.